వేల సంవత్సరాల క్రితం ఈ భూమి పూర్తిగా అరణ్యాలతో ఆకుపచ్చగా మెరిసిపోతూ ఉండేది. అప్పట్లో నివసించే ప్రజలు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉండేవారు. వారి జీవన విధానాన్ని మీరు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అండ్ హాబిట్ చిత్రాల్లో చూడవచ్చు. వేల కిలోమీటర్లు వ్యాపించి ఉన్న ఈ పచ్చిక బయళ్ళు ప్రస్తుతం అంతరించిపోయాయి. ఈ సమయంలో కొన్ని సముద్రాలు, కొన్ని నదులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న అందమైన ప్రదేశాలు మరియు ఎన్నో రహస్యాలతో, జ్ఞాపకాలతో ఉన్న శక్తి క్షేత్రాలు అన్నీ కూడా ఈ సమయంలో సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అట్లాంటిస్ మరియు లెమూరియా తూర్పు పడమరల్లో ఒకప్పుడు ఉండేవి. నిరంతర యుద్ధాల వల్ల అవి అంతరించిపోయాయి. కేవలం ఈ రెండు గొప్ప నాగరికతలు మాత్రమే కాదు, వాటికి ముందు కూడా ఇంకా గొప్పవారైన ఎందరో ఈ భూమిపై ఉన్నారు, ఎదిగారు, కాలగర్భంలో మరణించారు. ఈరోజు వారికి సంబంధించిన సమస్త జ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతమైన ఈ కాలచక్రంలో ఎన్నో నాగరికతలు ఎదిగి విలసిల్లి పతనమైపోయాయి. గడిచిన 400 మిలియన్ సంవత్సరాల కాలంలో ఈ భూమిపై ఎంతో ఉన్నతంగా ఎదిగిన నాగరికతలు ఉండేవి. అవి సాంకేతిక పరంగాను మరియు జ్ఞానపరంగాను ఎంతో ఉన్నతంగా ఉండేవి. వారిలో చాలామంది ఇంటర్స్టెల్లార్ సామర్థ్యాలను కలిగి ఉన్నారు. అలాంటి ఒక నాగరికత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అట్లాంటిస్. ఇది ఒక కాంటినెంట్ కాదు, ఇదొక సొసైటీ. వారి సంస్కృతి పేరే అట్లాంటిస్. ఆ పేరునే వారి ముఖ్య నగరానికి పెట్టుకున్నారు. ఆ సమయంలో ఈ నగరం అపలాచియా అనే కాంటినెంట్లో ఉండేది. ప్రస్తుతం ఈ సమయంలో అది నార్త్ అట్లాంటిక్ రీజియన్లో సముద్ర గర్భంలో ఉంది. అప్పట్లో అట్లాంటిస్ అనేది అతిపెద్ద ప్లానెటరీ సొసైటీగా ఉండేది. ఇంటర్స్టెల్లార్ క్యాపబిలిటీస్ తోటి ఎంతో శక్తివంతంగా ఉండేది. ఇక రెండవ వైపు లెమూరియా లేక మూ. ఇది కూడా ఒక కాంటినెంట్ కాదు, ఒక నాగరికత. దీని పేరే లెమూరియా. వారి ముఖ్య పట్టణమే మూ. ఈ నాగరికత మొత్తం ఓషియానా అని పిలువబడే కాంటినెంట్పై ఉండేది. ఇది ప్రస్తుతం ఓషియానియా అనే పేరుతో పిలువబడుతోంది. ఇది సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో ఈ నాగరికతని మొదటిసారిగా ఒక కాలనీగా గుర్తించిన వారు టైకెటన్స్. ఆ తర్వాత జరిగిన ప్రళయంలో ఈ భూమిపై ఉన్న మొత్తం 5 కాంటినెంట్స్ మునిగిపోయాయి. వాటి పేర్లు అపలాచియా, ఫెనోస్కాండియా, ఓషియానా, తిరాందియా, బేరింగియా. ఈ మహాప్రళయంలో మిగిలిన లెమూరియన్స్ నార్త్ అమెరికాలోని మౌంట్ శాస్తా అనే పర్వతం కింద అంతర్భాగంలో తలదాచుకున్నారు. అలాగే అట్లాంటిస్లోని మిగిలిన ప్రజలు
ఎత్తైన పర్వత ప్రాంతాల్లోకి చేరుకున్నారు. అవే ప్రస్తుతం ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్. ఈ విధంగా రెండు అద్భుతమైన నాగరికతలు ఈ భూమిపై విలసిల్లి పతనమైపోయాయి.